కృష్ణ. బృందావనంలో వర్షాకాలం వచ్చింది. ప్రాణులు విస్తారముగా పుట్టడి కాలం ఇది. వృద్ధి పొందడి కాలము. మేఘములు మెరుపులతో దిక్కులను ప్రకాశింపజేస్తున్నాయి. నల్లని మబ్బులు నీరు నిండినవై మెరుపులతో ఉరుములతో ఆకాశమును ఆవరించుటచే సూర్యచంద్రుల వెలుగు స్పష్టంగా కనిపించడం లేదు. ఆత్మ పరిపూర్ణమైన జ్ఞాన ప్రకాశము కలదియే కాని సత్వరజస్తమో గుణములు ప్రకృతి వికారముకు శరీరమున హృదయాకాశముగా మబ్బు వదిలి శరదృతువు వచ్చు వరకు సూర్యచంద్రుల ప్రకాశము మరుగుపడి ఉన్నట్లే ప్రకృతి సంబంధం వదలనంత వరకు ఆత్మ యొక్క పరమాత్మ యొక్క స్వరూపము భాషించదని వర్ష ఋతువు మనకు సూచించింది. ఈ వర్ష ఋతువు మనకు నేర్పడి పాఠాలను క్రమంగా నేర్చుకుందాం. భూమిలో ఉన్న ఉదకమనడి ధనమును 8 నెలలు తన కిరణములచే తీసుకుని మరల అవసరమైన సమయములలో అనగా వర్షాకాలములో ఆ సూర్యుడే పర్జన్య రూపమున వర్షిస్తున్నాడు. దీనిని చూచి రాజులు సంసారములో ఉన్నవారు పాఠాలు నేర్చుకోవాలి. రాజులు ప్రజల నుండి ధనాన్ని స్వీకరిస్తారు, కానీ ప్రజల అవసరమును చూసి దానిని వారికి వినియోగించాలి. సంసారులు జ్ఞానము కలుగునంత వరకు అర్థమును కామమును ఆర్జించాలి. జ్ఞానము కలగగానే వానిని విడిచేయాలి అని మనకు సూర్యుడు ఉపదేశిస్తున్నాడు. మహామేఘములు పెద్ద పెద్ద గాలులచే కదిలింపబడి మెరుపులతో ప్రాణులకు జీవన సాధనాలకు జలాన్ని ఇస్తున్నాయి. అట్లానే ధనికులు తమ ఆర్జించిన ధనమును తగిన సమయమున ఆర్తుల ఆర్తిని చూసి కృపచే మనసు కదిలి వారి జీవనమునకు సాయపడినట్లు తమ ధనాన్ని వసంగవలెనని ఈ మేఘాలు మనకి ఉపదేశిస్తున్నాయి. గ్రీష్మముచే ఎండినది భూమి, వర్షదేవునిచే మరల తడిసి ఎండిపోవుట తగ్గి సస్యశ్యామలమై తృప్తి నొందుడితే, అట్లే కోరికలతో తపస్సు చేయువారు తపస్సు పూర్తి అయి ఫలము సిద్ధించగనే కృషించిన వారులై ఉంటారు. తపస్సు పూర్తి అయి ఫలము సిద్ధింపగనే మరలా పరిపూర్ణులై ఉంటారు. కానీ ఇది శాశ్వతం కాదు. ఈ సమృద్ధి 4 మాసాలుండిపోతుంది. మరుల గ్రీష్మము, మరల వర్షము. కోరికలతో తపస్సు చేయవారు కూడా తపస్సు చే కృషించుట, ఫలములు సిద్ధించి సంతుష్టి నొందుట జరుగుతూనే ఉంటది. స్థిరముగా సమృద్ధి ఉండదు. ఇది నిష్కామమైన తపస్సు చేతనే సాధింపబడనని మనం తెలుసుకోవాలి. ఈ ప్రకృతి ఎన్నో పాఠాలు మనకి నేర్చుకోవటానికి వీలుగా ఉన్నది. మనకు ఉపదేశించుటకు వర్ష ఋతువులో ఉపమానముగా కొన్నిటిని నిర్దేశించింది. మనము దానిని ఉపదేశించుకోవాలి. వర్షాకాలంలో రాత్రి యందు మిడుగులు పురుగులు ప్రకాశిస్తాయి. చీకటిచే సూర్యచంద్రాదులు గ్రహములు ప్రకాశించవు. కలియుగములో పాపం ఆవరించుటచే వేద విరుద్ధమైన శాస్త్రాలే విరివిగా వ్యాపిస్తాయి. వేదములు ప్రచారం అందవు. వర్షాకాలంలో ఉరుముల ధ్వని వినబడినంత వరకు కప్పలు బెకబెకలాడవు. ఉరుముల ధ్వని వినగానే కప్పలు ధ్వని చేస్తాయి. శ్రావణ మాసంలో పూర్ణిమ నాడు ఉపాకర్మ జరగనంత వరకు శ్రోత్రియులు వేదము చదువరు, తర్వాత వేదాన్ని చదువుతారు. పుష్యమాసంలో పూర్ణిమ నుండి శ్రావణ పూర్ణిమ వరకు చదవరు. ఈ నియమమును పాలించడి బ్రాహ్మణులు వర్ష ఋతువులో ఈ నియమము తీరగానే వేదాధ్యయనాన్ని ఆరంభిస్తారు. ఇంద్రియములు మన వశమునుండక ఇంద్రియములకు లొంగి ప్రవర్తించడి పురుషుల సంపదలు, ధనము, గృహములు విరివిగా పెరిగినట్లే నదులు వర్షాకాలంలో నీరు నిండి ఒడ్లు పొరలి పొరర్చున్నవి. ఇంద్రియములను జయింపగా
భోగమే ప్రధానమని భావించు వారి సంపదలు తమకును లోకానికి కూడా వర్షాకాలపు నదుల వలె వరదల వలె లోకమునకు ఉపయోగపడవు. లోకమునకు తమకు కూడా వినాశకరములే అగును. వర్షాకాలంలో పచ్చని గడ్డంతా నిండుంటది. ఎర్రని ఆత్ర పురుగులు అంతటా వ్యాపించుంటాయి. తెల్లని పుట్టగొడుగులు నీడనిచ్చినట్లు అంతా వ్యాపించి ఉంటది. ఐశ్వర్యము కలిగినాడు మానవుల స్థితి కూడా ఇట్లే ఉండునని ఈ స్థితి సూచిస్తా ఉంది. ధనమున్న నాడు రంగురంగుల వస్త్రములు నగలు దాల్చి తమ శరీరమును అలంకరించుకొని వారల స్థితిని ఇది సూచించుతున్నది. వర్ష ఋతువులో పొలములలో పంటలు పండి కృషివలులు ఆనందించుచుండగా ఒకరి సమృద్ధిని చూచి ఓర్వలేక వారు బాధపడుచుంటారు. వీరు బాధపడినను వీరికి బాధయే మిగులుతుంది, కానీ దైవాధీనముగా వచ్చేటి పంట తరుగదు. అందుచే పరుల సమృద్ధికి ఆనందించి సుఖపడటం నేర్చుకోవాలి. వర్షాలు పడి నీటిలో పెరిగే జంతువులు, నేలపై పెరిగే వృక్షములు కూడా క్రొత్త నీరు చేరితే అందమైన రూపంతో ప్రకాశిస్తాయి. శ్రీహరిని ఉదయముననే సేవించు వారలు వర్షాకాలమున లతలు వృక్షములు సస్యములు నవనవలాడుచున్నట్లు సౌమ్య రసముతో చూచువారికి ఆనందాన్ని ఇస్తారు. వర్షాకాలమున నదులు సముద్రములో చేరుటచే సముద్రం కల్లోలమైతుంది. గాలులచే కెరటాలు ఎగిసిపడుతుంటాయి. అట్లే యోగాభ్యాసము చేయుచు పరిపక్వ స్థితిని అందని యోగి యొక్క మనసున కోరికలు చేరి కలతపరుస్తాయి. రత్వ రజస్తమోగణములు క్రింద మీదులై సుఖ దుఃఖ మోహాలను ఉవ్వెత్తుగా పైకి లేపుతూ ఉంటాయి. వర్షాకాలంలో వర్షాధారలు ఎడతెగక పడుచుంటాయి. కొండలు ఏమీయూ చెలించవు. భగవానిని యందు నిలిపిన వారు మనసు నిలిపిన వారు ఆపదలు పైబడుచున్నను చెలింపకుండా ఉండునట్లు అది సూచిస్తున్నాయి. నిత్యము వేదాధ్యయనము చేయవలసిన బ్రాహ్మణులు కొంతకాలం మానివేసినచో ఎట్లు సంస్కారము మాసిపోబుటచే సందిగ్ధమగునో అట్లే వర్షాకాలంలో గడ్డి బలిసి మనుషులు నడవక కాలిబాట సందిగ్ధమొస్తుంది. కొల్లటలు అయిన కామినులు సౌందర్య సౌశల్యాది గుణములు కలవారైనను నిర్ధనులైన పురుషులను ఎట్లు ప్రేమింపక వీడిపడుచుందురో అట్లే సర్వలోకమునకు జీవనమగు నీటినిచ్చడి మేఘములతో కొద్ది కాలము కలిసి ఉండి మెరుపులు మరుగుపడుచున్నాయి. సత్వరజస్తమో గుణం లేని జీవుడు సత్వరజస్తమోగణ ప్రకృతిలో చేరియున్నట్లు కనపడునట్లే నిర్గుణము అనగా నారి లేని ఇంద్రధనస్సు గుణము గల ఆకాశమునందున్నట్లు కనిపిస్తుంది. జీవుడు తన జ్ఞానము చేతనే ప్రకాశించు ఆత్మాభిమానముచే తానే ఆవరింపబడినట్లు తన వెన్నెలచే ప్రకాశింపచేయబడి మేఘముల చేతనే ఇంద్రుడు ఆవరింపబడి ప్రకాశింపకుండును. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపములచే తపింపబడుచున్న సంసారులు భగవద్భక్తుల రాకచే తాపము తొలగి ఆనందించినట్లు మేఘముల రాకచే నెమళ్ళు ఆనంద పరవశులైతాయి. ఫలములందు కాంక్షలేక భగవదారాధనకై తపస్సు చేయువారలు తపస్సుసే కృషించిన వారులైనను దాని ఫలమగు ముక్తిని పొందగనే ఎట్లు మహావైభవముతో ప్రకాశిస్తారో అట్లే ముందు ఎండలచే ఎండిన చెట్లు నీటిని త్రాగి చిగుళ్లతో పూలతో విస్తరించి ప్రకాశిస్తున్నాయి. అట్లాగే గృహములలో బాధలను అనుభవించుచు అశాంతిగా ఉన్నను విషయ సుఖములను అనుభవింపగోరు పామరులు ఎట్లు ఇండ్లను వదలలేక అందు నివసించుచుంటారో అట్లే వర్షాకాలములో సరస్సులలో నీరు నిండి ఒడ్లు బురదతో ముండ్లతో ఉండునను సారసములనడి జలపక్షులు వదలలేక నివసిస్తూ ఉంటాయి. కలియుగంలో వేద ధర్మాలు నాస్తికుల వాదములచే ఎట్లు భగ్నము చేయబడునో వర్షాకాలములో నదుల వరదలచే ఆనకట్టలు అట్లే తెగిపోతుంటాయి.
బ్రాహ్మణులచే ప్రేరణ చేయబడి సన్మార్గమున ప్రవర్తించు ప్రభువులు ఉచితములైన కాలమందు యాచకుల కోరికలు నెరవేర్చినట్లు వాయువులచే ప్రేరేపింపబడిన మేఘములు ప్రాణిజాతములకు కావలసిన జీవనము అనగా జలాన్ని ఇస్తాయి. ఈ విధముగా వర్షాకాలం సాగుతున్నది. అడవిలో ఖర్జూరములు, నేరేళ్లు పండినాయి. గోగోపబాలులతో బలరామకృష్ణులు అడవిలో విహరిస్తున్నారు. ఆవులు ఈని పచ్చికాల మేపు చేపాలు నిండిన పొదుగులతో మెల్లమెల్లగా నడుచుచు అడవుల్లో తిరుగుతున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ వృక్షమూలముల యందును గుహలలోను సంచరించుచు వర్షములకు తడవకుండా అడవిలోని పండ్లను దుంపలను తినుచు విహరిస్తూ ఉన్నారు. పచ్చిక మేసి కడుపు నిండి కనులు మూసుకొని నెమరవేయుచు పచ్చిక బయళ్లలో ఆవులు పడుకొని ఉన్నాయి. కృష్ణుడు బలరామునితో ఇంటి నుండి తెచ్చుకొనిన పెరుగన్నమును గోపబాలులతో కొలిసి నీటి ఒడ్డిన రాళ్లపై కూర్చుని తినుచుంటాడు. ఈ విధముగా శ్రీకృష్ణ బలరాములు బృందావనమున ఈ వర్షాకాలమును అనుభవించి ఆనందించారు. ఈ విధముగా బలరామకృష్ణులు బృందావనమున ఉండగా వర్షాకాలము పోయి శరదృతు వచ్చింది. ఆకాశము నుండి మబ్బులు తొలగినాయి. నీరు తేటబడ్డది. నీరులో బురద పోయి రజోగుణము తగ్గుడిచే స్వచ్ఛమై యోగాభ్యాసము చేసి మనసులలో అంటిన రజోగుణములను తొలగించుకొనిన యోగుల వలె ప్రకాశిస్తూ ఉంది. భూమిపై బురద పోయింది. నీటిలో కాలుష్యము అణిగిపోయింది. ఋతువర్ణనలో ప్రకృతి శోభ మనకు హృదయాలను ఆకర్షించుటకు వర్ణించుటకు మాత్రమే కాక దానికి దృష్టాంతముగా వసిగిన ఉపమానములచే లోక ప్రవృత్తిలో నేర్చుకోవలసిన ఎన్నో ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన కావ్యాల్లో పురాణాలలో కానీ శ్రీ రామాయణంలోన గాని ఇది కనబడదు. ప్రకృతిని చూచి ఆనందించుచు మానవ మానస ప్రకృతిని దిద్దుబాటు చేసుకొనుటకు అవకాశమున్నదని ఈ వర్ష ఋతువు శరదృతువులు మనకు సూచించినాయి.